జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కాంపల్లి కోర్టుకి వెళ్ళినప్పుడు వాళ్ళ కార్యకర్తలు ఫ్లెగార్డ్స్ పట్టుకొని రప్పా 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 అని ఫ్లెగార్డ్స్ తో ముందుకొస్తూ గోల్ చేస్తూ ఉన్నారు. ఎలా చూడాలంటారు దీన్ని? అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ, పార్టీ అధిష్టానం కానీ, పార్టీ కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ అంటే వాళ్ళ వ్యవహారక శైలి ఏంటనేది అర్థం కాదండి. యాక్చువల్గా నాకు చెప్పాలంటే వాళ్ళు అసలు యాక్చువల్గా చెయ్యాలని అలా చేస్తారా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా చేస్తారా, అసలు వాళ్ళు ఏంటనేది కూడా అర్థం కాదు. అది అసలు యాక్చువల్గా ఆయన ఏదన్నా సాధించి లేకపోతే ఒక ఐకానిక్గా ఏదన్నా ఒక రకమైన ఇదేమన్నా చేశారా, లేకపోతే ఇంకోటి ఏదన్నా జరిగిందంటే కాదు. ఆయన మీద ఉన్న కేసులు, ఆయన మీద ఉన్న అక్రమ కేసుల ఆరోపణల మీద కోర్టుకి వెళ్ళారు. అది కూడా 6.5 సంవత్సరాలకేమో మళ్ళీ తిరిగి ఇప్పుడు వెళ్ళారు. ఆయన కోర్టుకి వెళ్ళినప్పుడు అసలు అలాంటి వికృత శాస్త్రాలు ఏంటో, వాళ్ళ గోళలేంటో, వాళ్ళ వీళ్ళేంటో నాకు అసలు ఏం అర్థం కాలేదండి. అంటే కొన్ని పర్టికులర్గా కొన్ని ప్లకార్డ్స్ మీద చూసినప్పుడు 88 మ్యాజిక్ ఫిగర్ వస్తే ఇంకా రప్ప స్టార్ట్, ఏదో గంగమ్మ జాతరలో మేక పొట్టేళ్ళు తలలో నరికినట్టు నరుకుతాం. అసలు ఏంటండి అసలు అది? అంటే అసలు సగటు సామాన్యులు ఆలోచించాల్సిన ఈ విషయం ఏంటంటే, ఇప్పుడు అసలు మనం ఎక్కడ ఉంటున్నాం అంటే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనండి. అసలు యాక్చువల్గా మనం ఏదన్నా చేస్తున్నామంటే, మనం ఏదన్నా ఒక రకమైన ఇదిలో మనం ఉన్నామంటే, మనం ఒక కార్యకర్తలుగా చేస్తున్నప్పుడు అది పార్టీకి తగులుతుందండి. అది ఖచ్చితంగా అందరూ ఆలోచించుకుని వాళ్ళు అసలు ఎలా చేస్తున్నారు, ఏం బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా ఒకసారి అర్థం చేసుకుని చెయ్యాలి. ఏం చేసినా అసలు ఆ మనిషి మళ్ళీ సీఎం అయ్యిదా సచ్చిదా ఏమన్నా జరిగిదా అంటే నేను ఎవరిని ఉద్దేశపూర్వకంగా అంటలేదండి. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళవి. అసలు ప్రజెంట్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అయితేనేమి, లేకపోతే ఎక్కడికక్కడ జరుగుతున్న సంక్షేమ పథకాలు అయితేనేమి, ఏదైనా వాట్ నాట్, అసలు కూటమి ప్రభుత్వం అనేది ఎవరు ఊహించిన విధంగా అంత బాగా చేస్తుందండి. రాష్ట్రాన్ని అభివృద్ధి పాటలో నడిపించను కదా, పరుగులు తీపిస్తున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు కానీ చాలా అత్యద్భుతంగా చేస్తున్నారు. ఇలాంటి పరిపాలన జరుగుతున్నప్పుడు మళ్ళీ ప్రజలు అన్ని గమనిస్తున్నారండి. ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు, ప్రతిదీ చూస్తున్నారు. ఎవరు ఎలాగా, ఎవరు ఏంటి అనేది ఖచ్చితంగా కూడా దీని పర్యవసానం ప్రతిదీ కూడా మనం రాబోయే ఎన్నికల్లో 2029లో సుస్పష్టంగా చూస్తామండి. 2029 ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేది కనిపిస్తుంది అంటారా? వస్తారా, మళ్ళీ గెలుస్తారా? మరి ఇక్కడ పర్టికులర్గా మనం ఎవరి అభిప్రాయాలని కూడా మనం ఇది చేయలేం కానివ్వండి. నా ఒపీనియన్ అయితే, నేను ఒక నిరుద్యోగ యువతనండి. నేను నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని నేను ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ మా విశాఖపట్నంలో మొన్న గూగుల్ డేటా సెంటర్ అది వచ్చిన తర్వాత మాకు కొంచెం అవకాశాలు అవి పెరుగుతున్నాయి. దగ్గరలో కాగ్నిజెంట్ అవి కొన్ని కంపెనీస్ వస్తున్నాయి. వాటిలో అంటే ఇలాంటివన్నీ కూడా మాకు చాలా అవసరం అనమాట. అంటే మా ప్రతిభని మేము ఇది చేసుకోవడానికి మాకు ఇవి సరికొత్త అవకాశాలు, మాకు ఎన్నో అవకాశాలు మన పార్టీ నాయకులు కానీ అందరూ మాకు కనిపిస్తున్నారు. ఎస్పెషల్లీ మన నారా లోకేష్ గారికి దీనికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాష్ట్ర యువత తరపున నా ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నానండి. ఇక్కడ ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. ఇన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతున్నప్పుడు, ఇన్ని రకాలుగా ఇంత బాగా జరుగుతున్నప్పుడు మళ్ళీ అలాంటి రావణ కాష్టాన్ని అయితే కోరుకోరండి. గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో ఏదైతే జరిగిందో అది ఇంకా వర్ణన అతీతం అండి. అది ఇంకా చెప్పడానికి కూడా ఇంకా ఇది లేదు. ఇంకా ప్రజావేదికలు కూల్చడమే కానివ్వండి, లేకపోతే ఇప్పటంలో జరిగిన ఉదంతాలే కానివ్వండి, ఏదైనా కానీ వాట్ నాట్, అసలు యాక్చువల్గా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ అనే పార్టీని మళ్ళీ జనాలు అయితే నమ్ముతారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గద్దెక్కిస్తారని అయితే నేనైతే అనుకోవట్లేదండి. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రప్ప అనే పదాన్ని గురించి మాట్లాడుతూ మా కార్యకర్తలు, మా అభిమానస్తుడు మాట్లాడాడు, తప్పేముంది అన్నట్టు మాట్లాడారు. అంటే ఇలా చూసుకుంటూ పోతే ఇది ఏమంటారు మీరైతే? ఏది తప్పు కాదండి. ఆయనకి మనం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మనకు తెలిసిందే, ఆ పార్టీలో ఉన్న పెద్ద నాయకుల వైఖరి మనకు తెలిసిందే. ఇంకా వాళ్ళకి ఏంటంటే అదంతా ఇంకా సపరేట్ సెగ్మెంట్ లో ఉంటారండి వాళ్ళు ఎప్పుడు కూడా. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పలానా ఇంకా దాని గురించి అలా మాట్లాడారు, రప్ప అంటే తప్పేముంది ఏంటంటే ఇంకా ఆయనే ఇండైరెక్ట్ గా వాళ్ళకి ఏమన్నా మీరు చెయ్యండి, మీకు నచ్చింది చెయ్యండి అని ఏమన్నా చెప్తున్నారా లేకపోతే ఏంటనేది ఇంకా ఆయనకి తెలియాలి. ఆ మధ్యన మన పేర్ని నాని గారు కూడా, ఎక్స్ మినిస్టర్ గారు, ఆయన కూడా అలాగే మాట్లాడాడు. కన్ను ఏంటి చీకట్లో చేసేయాలి, అలా కన్ను కొట్టి కన్ను మూసి తెరిచేలోపు మొత్తం అన్ని అయిపోవాలి, చీకట్లో చేసే పని పద్దాక వచ్చి మీరు చెప్తారేంటి అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళకి పార్టీ శ్రేణులు ఉన్నారో, పార్టీ కార్యకర్తలు ఉన్నారో, వాళ్ళకి ఇండైరెక్ట్ గా ఇలాంటివి వాళ్ళని అలా ప్రలోభ పెట్టి వాళ్ళ చేత ఇలాంటి వికృత శాస్త్రాలన్నీ చేపిస్తున్నారేమో అని ప్రజలంతా అనుకుంటున్నారండి. ఏదేమైనా
ఏదైనా ఇలాంటివన్నీ సభ్య సమాజంలో ఇవన్నీ చాలా చాలా తప్పండి. ఎందుకంటే మనం అంతా కూడా రకమైన ఇదిలో ఉంటున్నాం. మనం జీవితంలో ఎలా ముందుకెళ్ళాలి, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, మిగతా రాష్ట్రాలలాగా మనం కూడా ఎలా ముందుకెళ్ళాలనేది ఆలోచించాలి. కానీ ఇలాంటి వికృత శాస్త్రాలన్నీ చేసుకుని మనల్ని మనమే తగ్గించుకుంటున్నాం అండి మిగతా వాళ్ళందరి ముందు. ఇలాంటివన్నీ చేయడం తప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నాంపల్లి కోర్టుకి వెళ్ళేటప్పుడు వాళ్ళ కార్యకర్తలు ఒకరు ఈ ఫ్లగార్డ్స్ పట్టుకొని రప్పా అని చెప్పేసి ఫ్లగార్డ్స్ పట్టుకొని నినాదాలు చేస్తూ ఉన్నారు. అంటే ఎలా చూడాలంటారు దీన్ని? రప్ప అనే నినాదాలు ఎవరి మీద చేశారో అంటే కోర్టుకెళ్ళి చేస్తారు. కోర్టుకెళ్ళి చేస్తే జడ్జిల మీద రప్ప లేకపోతే జనం మీద రప్ప తెలియాలి. ఎందుకంటే లాస్ట్ 2024 ఎన్నికల ముందు కూడా వైసీపీ నాయకులు ఇలాగే ఈ విధంగా అందరినీ ఊచకోత కోసినట్టు ప్రజలని జనాలను కూడా బయటికి రానివ్వకుండా, ప్రత్యేకంగా రాజకీయ పార్టీలను బయటకు రాకుండా రప్ప అని చేసుకొచ్చారు. ఈ రోజు కూడా 2024 తర్వాత కూడా మార్పు రాకుండా 2029 ఎలక్షన్లో కూడా ప్రజలకు సరైనటువంటి బుద్ధి చెప్తారు ఇలాంటి నాయకులకి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు 2029 ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారంటారా? ఎలా వస్తారండి రప్ప అనుకుంటే? 2024 తీర్పులో ఆల్రెడీ జనం తీర్పు ఇచ్చారు. 11 సీట్లకు పడిపోయింది. వైసీపీ గవర్నమెంట్ ఒకప్పుడు 151 సీట్లతో ఉన్నది. 11 సీట్లు పడిపోవడానికి కారణమే ఇది. ఇంకెలా వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నాంపల్లి కోర్టుకి వెళ్ళేటప్పుడు వాళ్ళ కార్యకర్తలు ఫ్లగార్డ్స్ పట్టుకొని ప్రతి ఒక్కరు కూడా రప్ప అనే ఓటింగ్స్ కనిపిస్తూ ఉన్నారు. ఎంతో గందరగోళం చేశారు. అంటే ఎలా చూడాలంటారు దీన్ని? అంటే రప్ప అంటే వాళ్ళు సమాజానికి కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ ఇస్తున్న మెసేజ్ ఏంటంటే, మేము ఒకవేళ మళ్ళీ వస్తే మీ ఆస్తులు లాగేసుకుంటాం, లేకపోతే మీ మాన ప్రాణాలు దోచేస్తాము, మీ పొలాలు లాక్కుంటాం అనే సందేశం ఇస్తున్నారు. రప్ప అంటే లేపీయడమే కదా. ప్రజలకి ఇదేమని మెసేజ్ ఇస్తున్నారంటే, మీరు ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండండి అని. ఇది ఒక విధంగా చాలా మంది నోటర్లో ఉన్న ఓటర్లు ఉంటారు. వాళ్ళు ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఆలోచిస్తారు. మన ఇల్లు కాపాడుకోవాలి, మన పొలం కాపాడుకోవాలి, మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలి, లేదంటే మనకి రప్ప అనేది వీళ్ళు ఇప్పుడే చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క ఓటరు కూడా ఆలోచిస్తాడు. ఇది ఒక మంచి, వాళ్ళు ఇలా ఎంతసేపు రెచ్చిపోతే అంత ఓటింగ్ తగ్గించుకునే వెళ్తారు. ఇది కూడా అంటే డైరెక్ట్ కాకపోయినా ఇండైరెక్ట్ గా ప్రజల్ని మేలుకొల్పు. ఇంతకు ముందు గత ఎన్నికల్లో ఓటు వేయడానికి రానోళ్ళు కూడా ఈసారి కంకణం కట్టుకొని వస్తారు. వాళ్ళ ఆస్తి పోద్దేమో, లేకపోతే వాళ్ళ ఇల్లు పోతుందేమోనో ఆలోచించేనా వస్తారు. భావి తరాలకి ఇలాంటిది మంచి హెల్పింగ్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. అంటే ఎవరు గొయ్యి వాళ్ళే తవ్వుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం తవ్వక్కర్లేదు. కోర్టుకి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ కోర్టు నుంచి వచ్చినప్పుడు జనాలు లేరు అంటే అప్పుడు పేమెంట్లు అయిపోయి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. తెలంగాణ ప్రభుత్వంలో అక్కడ జరిగిందనమాట. ఇంతకన్నా దౌర్భాగ్య స్థితిలో పార్టీ లేదు. తెలంగాణలోని కార్యకర్తలు ఎక్కడ ఉన్నారు? 11 సీట్లు పరిమితం చేసిన ఆంధ్ర రాష్ట్రంలో కార్యకర్తలకే 500, 1000 రూపాయలు ఇచ్చి పిలిపించుకుంటున్నారు. ఈయన వెళ్ళింది నాంపల్లి కోర్టుకి. ఓన్లీ ఈయన ఏమైనా మెడల్ తీసుకోవడానికో అవార్డు తీసుకోవడానికి వెళ్ళలేదు కదా. అంతటి విధ్వంసం చేశారంటే తెలంగాణలో కూడా వీళ్ళకి ఆల్రెడీ అక్కడ దొంగల పార్టీ ఉంది కదా, వాళ్ళ కార్యకర్తలు ఏదో కండువాలు వేసి డబ్బులు ఇచ్చి పంపించారు. అది ఓపెన్ మార్కెట్, అందరికీ తెలిసిన నిజమే ఇది. అంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రప్ప ఉన్నారు అంటున్నారు. ఈ రప్ప గంగమ్మ జాతరలో పొట్టేలు తలకే నరికినట్టు రప్ప అనే పదాన్ని మా అభిమానస్తుడు అన్నాడు, తప్పేంటి అని కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూడాలంటారు? అంటే గంగమ్మ తల్లి జాతర కంటే అమ్మవారు కోరిక తీరిస్తే మనం పొట్టేలు కొడతామండి. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తలకాయలు నరికేస్తామంటే రేపు ఓటింగ్ ఎలాగ 11 సీట్లకి ఇచ్చారో ఇక రాబో ఎలక్షన్లో 1 సీటు పరిమితం అవుతుంది. అది పులివెందుల బిడ్డ సీఎం సీట్కి పరిమితం అయిపోద్ది. అంటే మాజీ సీఎం సీట్కి వాళ్ళ దృష్టిలో ఎమ్మెల్యే సీట్ని సీఎం సీట్ అని అనుకుంటున్నారు. మళ్ళీ ఈసారి బెంగళూరు ప్యాలెస్లో ఉండిపోతుంటాడు, అంతే తేడా. మరి ఇంకా పులివెందులు రావక్కర్లేదు. బస్ ఛార్జీలు, ఫ్లైట్ ఛార్జీలు, ఈ కాన్వాయ్లు ఏమి ఉండవు. అంతా బెంగళూరు ప్యాలెస్. అక్కడి నుంచి నాంపల్లి కొట్టుకి తిరగడం. ఇంకా దీంట్లో పెద్ద విచిత్రం ఏం లేదండి. రప్ప అనేది వాళ్ళు అంటూనే ఉంటారు. ప్రజలు చక్కగా ఆలోచించుకొని చాలా చక్కగా ఆలోచిస్తున్నారు. భావి తరాలు ముఖ్యంగా యువత ఆలోచించి ఓటు మాత్రం చక్కగా వేస్తారు. ఎవరికి వేసి మళ్ళీ గెలిపించుకుంటారో మంచి ప్రభుత్వాన్ని వాళ్ళకి అన్నీ తెలుసండి. గతంలో చూశారు, 151 నుంచి 11కి తెచ్చారు. ఈసారి 11 నుంచి ఆ పక్కన 11ని 1 తీసేస్తారు, అంతే. 2029 ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారంటారా? అబ్దుల్ కలాం గారు కలలు కనమన్నారండి, మింగమనలేదు. మనకేదో కళలు కంటాము అంటే పగటిపూట కళలు ఎప్పుడు నిజం అవ్వండి. ఒకవేళ వాళ్ళు రాత్రి కళ వచ్చినా అది నిజం కాదు. నిజం కానివ్వరు ప్రజలు, ముఖ్యంగా యువత, రైతాంగం. ఇది పక్కాగా రాసి పెట్టుకోండి. 2029 ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి డిపాజిట్లు కూడా గల్లంతైపోతాయి.
సార్ ఇది ఇవాళ కాదు, 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద 10-12 ఏళ్ళ నుంచి బెయిల్ మీద తిరుగుతూ కోర్టుకు వెళ్లకుండా ఇవాళ కోర్టుకు వెళ్ళినప్పుడు ఒక హంగామా సృష్టించే ప్రయత్నంలో ఉద్యమానికి వెళ్తున్నట్టు కోర్టు కంటే నిబద్ధతతోటి ఒక విధానంతో వెళ్ళాలి. భయంతో జడ్జి గారి ముందు చేతులు కట్టుకుని ఉంచోవాలి. ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఎవరైనా కోర్టుకు వచ్చినప్పుడు ముద్దాయి అన్నప్పుడు వాళ్ళు శిక్ష పడకపోయినా వాళ్ళకి మీద అభియోగం పొందినప్పుడు వాళ్ళు కోర్టుకి నిబద్ధత పాటించవలసిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి మానేసి ఈ రోజున జనం ఉన్నారు, హంగామా ఉంది, నేనేదో చేస్తే ఇది అవుతుందని ఆ రఫ అనే మాటకే రఫరఫలాడే జెండా కూడా రఫరఫలుగా కిందకి దిగిపోద్ది. రఫ కాదు, రెపరెపలాడే జెండా కూడా కిందేసి జనం తొక్కేస్తారు. అది గుర్తు పెట్టుకుని పని చేస్తే రాజ్యాంగబద్ధంగా నువ్వు వ్యవహరించాలి తప్ప జడ్జీలకి నేను టైం పెట్టాను, జడ్జిలకి నాకు టైం ఏం డిక్లేర్ చేయటం కాదు. కోర్టు హాల్ అంటే 10 గంటలకు ఓపెన్ అవుద్ది, నేను 10ంటికి రాను, 11:30కి వస్తాను, ఇవన్నీ పిటిషన్లో పెట్టుకోవాలి, వెల్లడించకూడదు బయటికి. కోర్టుకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు, సార్ నాకు ఈ వారం రావడానికి అవ్వట్లేదని పెట్టుకోవచ్చు. అలాగా నువ్వు 12 ఏళ్ళ నుంచి కోర్టుకి రావడానికి అవకాశం అని నేను పిటిషన్లు ఎన్ని పిటిషన్లు పెట్టావో, ఎన్ని పిటిషన్లు ఉన్నాయో ఒకసారి లెక్కలేని పిటిషన్స్ ఉన్నాయి మీరు కోర్టుకు రానని జగన్మోహన్ రెడ్డి గారు. అలాగా ఇవాళ కోర్టు ఆ పిటిషన్లు ఎన్ని పిటిషన్లు యాక్సెప్ట్ చేస్తుంది? 10-12 సంవత్సరాల నుంచి ఇదే తతంగం నడుస్తుంటే ఇంకా కేసు ఎప్పుడు తేలుతుంది? ఒక తండ్రి పేరు చెప్పి ఇక్కడ నువ్వు కొన్ని వేల సూట్ కేసుల కంపెనీలు పెట్టి సూట్ కేసుల కంపెనీలు 45,000 కోట్లు ఈడీ జప్తు చేసిన ఈ ఆస్తుల్ని నువ్వు ఇంకా ఏదో గొప్పగా చలాయించేస్తున్నావు, నా మీద ఏం కేసులు లేవు అనుకున్నట్టు కాలు రెగరేసి తిరగటం అనేది ప్రజలు గమనిస్తున్నారు. మీరు చాలా నిబద్ధతతో కాకుండా రాజ్యాంగానికి మనకు హక్కులు ఇచ్చింది, హక్కులు కాపాడుకోండి. హక్కులని కాలు రాస్తానంటే ప్రజలు ఎవరు కూడా ఉపేక్షించగలలేరు. ఇవాళ ప్రతి ఒక్కడి చేతిలో సెల్ ఫోన్ ఉంది. మీరు అక్కడ చేమ చిటుక్కుమంటే ప్రతి నిమిషం ప్రజల చేతిలోకి వెళ్తుంది. మీరు గమనించట్లేదేమో అనుకుంటున్నాను మీరు ఇదంతా ఉంటే చాలా కాముగా ఒక్కసారి సార్ చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు లోకేష్ గారు వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్తానంటే చుట్టూ పోలీసులతో బంధించి నువ్వు ఎక్కడికి కళ్ళతానికి లేదని చెప్పి గోదావరి జిల్లాలో నువ్వు బంధించలేదా? నీకు తెలియలేదా? ఆ రోజుని తండ్రి దగ్గరికి వెళ్తానంటే ఎందుకు పంపించకుండా నువ్వు నీ అధికార దుర్వినియోగం చేశావు. ఇవాళ కోర్టుకి వెళ్తానికి మాత్రం నువ్వు ఎంతమందిని తీసుకెళ్తానికి నీకు ఎలా స్వేచ్ఛ వచ్చింది? నీకు ఎవడిచ్చాడు ఆ స్వేచ్ఛ? నేను ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు గుండెల మీద చేసుకుని మీరు చేసిన పనులు ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీరు అవి ఎక్కడ చేసిన తప్పులు అక్కడే మనల్ని చుడతాయి. అది మీరు గ్రహించగలిగితే ఇప్పటికైనా ప్రజలను గౌరవించండి, చట్టాన్ని గౌరవించండి. ఆ గౌరవంతో నిబద్ధతతో మీరు రాజ్యాంగ విలువలను కాపాడవలసిందిగా కోరుతున్నాను. అంటే ఏదైతే మా కార్యకర్త ఈ రప్ప అనే పదాన్ని చెప్పాడో అది తప్పేంటి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా చూడాలంటారు సార్? మీ నాన్నగారు ఎక్కడున్నదాన్ని అన్నదానికి మీ అమ్మ మొగుడు ఎక్కడున్నదానికి అన్నదానికి చాలా వేరియేషన్ ఉందండి. మీరు ఒక్కసారి మీ నాన్నగారు ఎక్కడున్నాను అన్నదానికి మీ అమ్మ మొగుడు ఎక్కడున్నాడు అన్నదానికి ఎంత తేడా ఉందో ఈ రఫ కూడా అంతే తేడా ఉందని నేను అనుకుంటున్నాను సార్. నేను రఫ అనేది తేలిగ్గా తీసుకోకండి. రఫ కాదు, రెపరెపలాడే జెండా కూడా కిందకు వచ్చేస్తుంది అన్న సంగతి మీరు గుర్తుంచుకోండి. 2029లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చేదానికి ఏమైనా కనిపిస్తుంది అంటారు సార్? అది ఆయన కేసులు తేల్చుకుని క్లీన్ చిట్ గా బయటికి రానివ్వండి. అవన్నీ 2029కి ఏం జరుగుతుంది ముందు ఊహించేసుకుని మేము వస్తాను. ఆయన ప్రతి దానికి ఆయన కేసులన్నీ వాదించి ఆయన ఏమంటాడు? ఒక్కొక్కడ సంగతి తేలుస్తానంటాడు, ఈయన తేలుస్తానంటాడు, వాళ్ళు తేలుస్తానంటారు. ఒక జడ్జి గారిని కూడా భయపెట్టే క్రమంలో మీరు వెళ్ళిపోతుంటే ఇంకా రాజ్యాంగ విలువలను మీరు కాపాడతారు, ప్రజలను కాపాడతారు అనేది ఎవరు విశ్వసిస్తారు అనేది ఒకసారి గ్రహించాలి. 2023 దాకా నేను వచ్చేస్తాను, మళ్ళీ మాకు 30 ఏళ్ళు మాదే పరిపాలన అనుకున్నారు. పరిపాలన 30 ఏళ్ళు మీరు ప్రజలు ఇస్తే ఉంటారు తప్ప నేను అనుకుంటేనే మీరు అనుకుంటేనే వచ్చేసే రాజ్యాంగ విలువలను కాపాడేవారే, రాజ్యాంగ బద్ధతగా పనిచేసేవారే రాజ్యాంగ సీట్లో కూర్చోబెడతారని ప్రజలు గ్రహిస్తారని చెప్పి మేము అందరం భావిస్తున్నాం. ఇదేదో మేము గుండాయిజం చలాయిస్తేనే, రౌడీజం చలాయిస్తేనే, లేకపోతే రఫలాడితేనే అది అవ్వదు. అది నాకు బాగా ప్రజలు ఈ రోజున ప్రతిదీ గమనిస్తున్నారు. మనం ఓకే మీరు వెళ్ళండి, చాలా కోర్టుకి వెళ్ళవలసినప్పుడు కోర్టు పద్ధతిలోనే వెళ్ళండి, అంతేకాని జనం మోహరించి ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ నాంపల్లి జంక్షన్ జేజేలు మన ఫ్లెక్సీలు కట్టుకుని వెళ్ళాల్సిన పనేం లేదు. వాళ్ళకి చెప్పండి, రావద్దు బాబు మేము కోర్టుకి వెళ్తున్నాం, మీరు ఏమైనా ఉంటే విజయోత్సవం చేసుకోండి. రేపు కోర్టు తీర్పిచ్చి మీరు క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు రాష్ట్రం కాదు ప్రపంచవ్యాప్తంగా సంబరాలు చేసుకోండి. దానికి అప్పుడు రెపరెపలు కాదు, రెపరెపలాడుతూ జెండాలు ఎగరేసుకోండి, రెపరెప అని అప్పుడు చెప్పుకోండి. అప్పుడు దాకా మీరు నిబద్ధతతో ఉండి
రాజ్యాంగ విలువలను కాపాడాలని కోరుకుంటున్నాం. ఓకే, జగన్మోహన్ రెడ్డి మొన్న నాంపల్లి కోర్టుకి వెళ్ళినప్పుడు ఈ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఫ్లెకార్డ్స్ పట్టుకొని రప్ప 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 అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. ఎలా చూడాలంటారు దీన్ని? ఒక్కొక్క దీనికి ఒక యాస భాష ఉంటుంది ఒక్కొక్క ప్రాంతానికి. అలాగే ఒక దేవుడికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఈ వైసీపీ వాళ్ళకి కూడా ఏంటంటే ఇదొక యాస భాష, ఇదొక సంస్కృతి లాగా ఈ రప్ప రప్ప అనే సంస్కృతి వాళ్ళు తీసుకొని ఇదేదో గొప్ప విషయం లాగా వాళ్ళు విరవీగుతున్నారు. కానీ అదైతే ప్రజలు హర్షించే విషయం కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా వీళ్ళు 2029లో మేము వస్తారు రప్ప రప్ప అని సంకేతాలు ఇస్తే, పదవి లేనప్పుడు వీళ్ళు ఇలాంటి సంకేతాలు ఇస్తే పదవిలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అనమాట. ఎవరైనా సరే రేపు మేము వచ్చి ఇది మంచి చేస్తామంటే ఎవరన్నా హర్షిస్తారు. కానీ మేము 2029లో వస్తాము, మేము రప్ప రప్పలు ఆడిచ్చేస్తాము, అది చేస్తాం ఇది చేస్తామంటే అది ఆ పార్టీకే తీరం నష్టం కలుగుతుంది. అది ఆ పార్టీలో పెద్దలు ఎవరైనా ఉండి బుర్ర ఉన్నవాడు ఎవడన్నా ఉంటే, కనీత ఇంకిత జ్ఞానం ఉండి మనం ఏంటి ప్రజలకు తెలియపరుస్తున్నామో, మన కార్యకర్తలు ఏ విధంగా వాళ్ళు భాష తీరు ఉంది, వాళ్ళని ఒక క్రమబద్ధతలో పెట్టే నాయకుడు ఆ పార్టీలో ఎవడన్నా బుర్ర ఉన్నవాడు అయితే మటుకి కంపల్సరిగా ఇటువంటి సంస్కృతి కరెక్ట్ కాదు. ఇటువంటి భాషా సంస్కృతులకు మనం దూరంగా ఉండాలి. ప్రజలకు మనం రేపు పొద్దున మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలనుకుంటే మనం ఏ విధంగా ఉండాలి, ఎలాగా మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు అనే దాని మీద వాళ్ళు క్లాసులు నిర్వహించుకొని, అవసరం అయితే వాళ్ళు ముఖ్య నాయకులు అందరూ కూర్చొని వాళ్ళ క్యాడర్కి ఎలా ఉండాలనేది క్లాసులు నిర్వహించుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి సంస్కృతి అయితే మంచిది కాదు. ఎందుకంటే గతంలో ఆల్రెడీ ప్రజలు బుద్ధి చెప్పారు, దాన్ని గుణపాఠంగా తీసుకొని మారితే భవిష్యత్తులో వాళ్ళకి ఏమన్నా ఇది ఉంటుంది. కానీ అదేమి చెవిని పట్టకుండా ఇలాగే మేము పోతాము, మేము ఇలాగే చేసుకెళ్ళిపోతాము, మేము ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటే అన్ని వేళలో చెల్లదు. ప్రతి ఒక్కరికి ప్రతి దానికి ఒక టైము, ఒక పీరియడ్ అనేది ఉంటుంది. ఆ రోజే నడుస్తుంది. తర్వాత అదే దూరంలో వెళ్తామంటే ఎవరికి ఎంత గొప్పవాడికన్నా నడవదు. అలాంటప్పుడు వీళ్ళు బతికేంత ఇలాంటి మాటలు మాట్లాడి ఇలాంటి ప్రజల్లోనే ఇలాగా రెచ్చిపోయి రకరకాల పిచ్చివాగులు చేసుకొని నీచ సంస్కృతిని అవలంబిస్తా ఉంటే మటుకు ప్రజలైతే మటుకు హర్షించడానికి నేను గట్టిగా స్ట్రాంగ్ చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా ఇదే పరిస్థితిగా, అంటే ఒక కార్యకర్త రప్ప రప్ప అనే ఫ్లెగార్డ్ పట్టుకొని వచ్చాడు, మా అభిమానస్తుడు అనే యాంగిల్లో మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇదే పరిస్థితి రప్ప రప్ప అనే పదాన్ని పదే ఇది జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడ ఇదే పదాన్ని వాడుతూ ఉన్నారు. ఎలా చూడాలంటారు? మీకు చెప్పాను కదా సార్, ఇప్పుడు ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక నీచమైన సంస్కృతి, ఆయనకి చాలా ఇష్టం. ఇలాంటి రప్ప రప్ప అనే పదాలు, గొడ్ల పోట్లు, కోడి కత్తులు ఇలాంటివి వాటిలో ఆయన అదొక రకమైన ఇది. దాన్ని మనం ఎలా మనకు నచ్చితే దాన్ని ఇచ్చేయాలి, నచ్చకపోతే ఖండించాలి. అది నాకు నచ్చదు. అటువంటి భావన నచ్చినోడు, అటువంటి యాటిట్యూడ్ నచ్చినోడు నచ్చవచ్చు, కొంతమంది నచ్చవచ్చు. ఆ రప్ప రప్ప పదాలు అవి కొంతమంది నచ్చుతాయి. కొంతమందికి సినిమాల్లో విలన్ నచ్చుతాడు సార్, ఎక్కువ మందికి హీరో నచ్చుతాడు. ఇది ఒక రకమైన ఇది అనమాట. వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే ఆ బ్యాచ్ లో వాళ్ళ క్యాడర్కి అది నచ్చుతాయి అనమాట, ఆయనకి అదే నచ్చుతుంది. సో ఆయన అది ఎంకరేజ్ చేస్తున్నాడు. దానివల్ల ఏదో ఆయన ఏదో లబ్ధి పొందుతాము, ఏదో గొప్ప విజయాన్ని సాధిస్తాము అనుకుంటే అది అపోహ, అది పెద్ద కలగానే మిగిలిపోద్ది. అది మార్చుకుంటేనే బాగుంటుంది. ఏదో ఒకసారి అయిపోయాం కాదని చెప్పేసి దాన్ని అది సంస్కృతిగా లేదో ఎంకరేజ్ చేస్తే వాళ్ళకే తీరని నష్టం జరుగుతుంది ఆ పార్టీకి. ఇప్పటికన్నా మించిపోయింది ఏం లేదు. అతని వరవడిలో ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా అన్ని ప్రజలకి అన్ని దగ్గరగా చేరుతున్న ఈ తరుణంలో ప్రతిదీ కూడా చిన్నపిల్లలు కూడా తెలుస్తుంది ప్రతి విషయం. మీరు ఇప్పటికన్నా సరే సమయం మించిపోలేదు. ఇప్పుడన్నా సరే మీ ధోరణి మార్చుకొని, మీ ప్రవర్తన మార్చుకొని, మీ పద్ధతులు మార్చుకొని, నీతి నిజాయితీతోని ఒక మంచి సాంప్రదాయంతో రాజకీయం చేయాలనుకుంటే మీకు భవిష్యత్తు ఉంటుంది. లేదు ఇదే పదాలతో మేము రాజకీయాలు చేస్తామో, మేము ఏదో ఉద్ధరిస్తామంటే మటుకి అది మీకే తీరని నష్టం మిగులుస్తుందని నేనైతే గట్టిగా చెప్తున్నాను.